పండగలు వస్తున్నాయి. పండగలకు వెరైటీగా మనం పిండి పదార్థం చేస్తామండి. దానిలో ఒకటి నేను మురుకులు చేస్తున్నానండి. చూడండి. వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు మినపప్పుతో జంతికలు చేద్దామండి. దానికి నేను 1 కిలో బియ్యం పిండి తీసుకున్నానండి. అలానే 1 కిలో మినపప్పు, 1 కిలో బియ్యము, ఒక 2 స్పూన్లు పుట్నాపప్పు తీసుకున్నానండి. ఫస్ట్ నేను మినపప్పు బియ్యము వేయించుదామండి. కడాయి పెట్టి 1 కిలో మినపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుదామండి. చూడండి, బ్రౌన్ కలర్లో మినపప్పు మంచి వేగిందండి, ఫ్రై అయిపోయింది. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని కలర్ చేయాలండి. నెక్స్ట్ మనం బియ్యము 1 కిలో అంతా బియ్యం వేసుకోవాలండి. మీరు ఏ బియ్యం అన్నా తీసుకోండి, అన్నం చేసుకున్న బియ్యం, ఇడ్లీ బియ్యం ఏదన్నా తీసుకోండి. నేను ఇడ్లీ బియ్యం తీసుకున్నానండి. అది కూడా ఇప్పుడు ఫ్రై చేద్దామండి. చూడండి, మంచిగా బియ్యం కూడా మంచిగా వేగిపోయింది. చూడండి, ఫ్రై అయిపోయింది. చూడండి, ఇట్లా పొరిలాగా వస్తుందండి. ఇవి కూడా తీసుకొని దీంట్లోనే మనకు కొంచెం ఒక 2 స్పూన్ అంతా పుట్నాల పప్పు వేసుకుంటామండి. ఇవి కూడా ఒకసారి మంచిగా కలిపి ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా మనం పక్కకు తీసుకొని పోసుకున్నామండి. ఇప్పుడు ఇవి చల్లగా అయినాక మనం మిక్సీ పట్టాలండి. ఫస్ట్ ఇవి చల్లగా అయినాక మిక్సీ పడతాం రండి. చూడండి, ఇవి మినపప్పు పౌడర్ చేసుకున్నామండి మిక్సీలో పెట్టి. అలానే బియ్యము, కొంచెం పుట్నాల పప్పు వేయించినాం కదండి, అవి కూడా పొడి చేసుకున్నాను. దీనికి కావాల్సిన సాల్ట్ అండి, ఇంగువ, కారము, పసుపు అండి. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఒక్కొక్కటిగా నేను 1 కిలో పిండి అండి, బియ్యం పిండి. దీంట్లో 1 కిలో అంత మినపప్పు పిండి, అలానే 1 కిలో అంతా బియ్యము, ఫ్రై చేసిన బియ్యం పిండి. చూడండి, కావాల్సిన సాల్ట్, కొంచెం కారం, 1/2 స్పూన్ పసుపు, ఇంగువ, ఇవన్నీ దీనిలో వేసి మంచిగా కలుపుతామండి. వేసేసి అలానే ఒక 50 గ్రాముల అంతా నువ్వులు వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఫస్ట్ మంచిగా కలుపుదామండి అన్నీ. ఇవి ఇప్పుడు ఈ పిండిలా ఒక కడాయి పెట్టి కడాయిలా వెన్న వేస్తున్నానండి. వెన్న వేసిన తర్వాత ఒక 2 గంటలు నూనె కూడా వేస్తున్నానండి. చూడండి, వెన్న బాగా కరిగింది, ఆయిల్ కూడా వేడి అయిందండి. ఇప్పుడు ఈ వేడి వెన్న నూనె కలిపినది పిండిలో వేసామండి. వేసి ఇది ఒక్కసారి బాగా కలుపుకుందామండి మంచిగా. చూసి కలపండి, ఎందుకంటే వేడిగా ఆయిల్ వేసినాం కదా, మళ్ళీ చేతికి అంటుకుంటుంది. కొంచెం పిండి కలిపి ఇట్లా మంచిగా కలుపుకుందామండి. అట్లనే నేను వేడి నీళ్ళు పెట్టినానండి, గోరచ్చ ఉంటే చాలు. ఇవి కూడా చూడండి, ఆయిల్ది ఉండ కట్టకుండా మంచిగా కలిపి పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కలుపుదామండి. వేడి నీళ్ళు, గోరెచ్చ నీళ్ళు కొంచెం కలిపి మన మురుకులకి ఎట్లా ముద్దగా ఉంటుందో మన చపాతీ పిండిలాగా గట్టిగా చేసుకుందామండి. అలా బాగా కలపాలండి. ఈ మినపప్పుతో చేస్తే అంత రుచిగా ఉంటుందండి, అంత టేస్ట్గా కూడా ఉంటుంది.
చాలా పిల్లలకు కూడా చాలా బోన్స్కు చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఫస్ట్ ఇవి మంచిగా కలుపుదామండి. చూడండి ఇలా పిండి రావాలండి. ఇట్లా చేస్తే ఉండలు కట్టి రావాలా. ఇలా మురుకులు పిట్టలు పెట్టి మురుకులు చేయాలండి. ఇప్పుడు ఇవి కలిపేసినాము మంచిగా. ఇవి పక్కకు పెట్టేసి ఇప్పుడు కడాయిలో నూనె పెట్టేసి నూనె కాగినాక వేద్దామండి. రండి చూడండి, కడాయి పెట్టి ఆయిల్ పెట్టినాము. ఇప్పుడు ఆయిల్ కాగిందని చూడడానికి కొంచెం ఇట్లా వేస్తే చూడండి మేది తేగింది. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం మురుకులు చేసుకుందాము. వేయంగానే తిప్పొద్దండి. ఒక 2-3 మినిట్స్ ఉండాలి అట్లనే. తర్వాత మెల్లగా తిప్పాలండి మనం. చూడండి 2-3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మెల్లగా ఇట్లా కలుపుతాము. చూడండి ఒక పక్కకి అయింది. మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకుందాము. ఇవి ఇక్కడ ఒక 2-3 మినిట్స్ ఉండండి అట్టనే. చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇప్పుడు మనం ఇది తీసేస్తామండి. చూడండి ఎలా ఉందని. ఇప్పుడు ఇవి ప్లేట్ వేసుకుందాం. మళ్ళీ అలానే ఒకసారి చేసేస్తాను. ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ అట్లా ఉండి తర్వాత మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ పెట్టాలి. ఉడికిపోతుందండి. చూడండి ఎలా వచ్చిందని. ఇలా వస్తుంది. ఇది కూడా ఒక సైడ్ ఉడికిందండి. ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ ఉడకనియండి. చూడండి ఇది కూడా మంచిగా ఫ్రై అయింది. చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇవి కూడా ఇప్పుడు తీసేద్దాము. చూడండి ఎలా వచ్చిందండి. తీసేసి ఇలానే అన్ని పిండిని మనం చేసుకుందామండి. చూడండి చూడండి ఎంతో రుచికరమైన మురుకులు రెడీ అయిపోయింది. చూడండి మినపప్పుతోటి చేసినది. చూడండి ఎట్లా స్మూత్గా ఇట్లా ఉన్నాయి. చూడండి గుల్లల్లాగా ఉన్నది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మినపప్పు కూడా ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి తిని ఎలా ఉందని కామెంట్ చేయండి. నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.